హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తంగా 368 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. వీడియోని చివరి వరకు కూడా చూడండి. మీకు అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. మీకు తెలిసిన వారు ఎవరైనా సరే అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్లో వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్లో చెప్పే వీడియోస్ అనేవి మీకు యూస్ఫుల్ అవుతున్నాయి అని అనిపించినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు రకాల ఉద్యోగాలను భర్తీ అయితే చేస్తున్నారు. నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ ప్రకారం మేనేజర్స్ ఉద్యోగాలు మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మినీ రత్న హోదాను అయితే కలిగి ఉన్నట్లుగా నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలలో చూసుకున్నట్లయితే 2 రకాల ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఆ ఉద్యోగాలు చూసుకుంటే మేనేజర్ ఫైర్ సర్వీసెస్, మేనేజర్ టెక్నికల్ విభాగంలో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి బీఈ లేదా బీటెక్ డిగ్రీతో పాటుగా మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సో ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవడానికి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనే ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది బీఎస్సీలో అడగడం అయితే జరిగింది. 3 years బీఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. లేదన్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే తప్పనిసరిగా ఉండాలని చెప్పడం అయితే జరిగింది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు. 264 టోటల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఇందులో 107 ఉద్యోగాలను జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో చూసుకున్నట్లయితే 26 ఉద్యోగాలు ఉన్నాయి. ఓబీసీలో 72 ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్సీలో 40, ఎస్టీలో 19 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఉద్యోగాల భర్తీ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి క్వాలిఫికేషన్ అనేది డిగ్రీలో సైన్స్ గ్రూప్ అయితే అడిగారు. దీంతో పాటుగా ఎంబీఏ క్వాలిఫికేషన్ కూడా ఉండాలని చెప్పారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. టోటల్గా 83 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. ఓబీసీ మరియు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. తర్వాత చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ ఉద్యోగాలు, దీనికి బీఈ లేదా బీటెక్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ కోర్స్ అయితే అడగడం జరిగింది. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. 8 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు భర్తీకి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ కానీ మనం చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 32 years వరకు కూడా ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇవి మేనేజర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి 27 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఏ డేట్కి కౌంట్ చేస్తారంటే November 30, 2020కి కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడి కేటగిరీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తామని కూడా మనకి నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. అప్లై చేసుకోవడానికి ప్రారంభం డేట్ అనేది మనకి December 15 అయితే స్టార్ట్ చేస్తుంది. అండ్ మనకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది 2021 January 14 వరకు కూడా టైం అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మేనేజర్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే 60,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ప్రయాణం చూసుకున్నట్లయితే మనకి 18 లక్షల వరకు కూడా శాలరీ అయితే ఇస్తారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే 40,000 నుంచి కూడా శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 14 లక్షల వరకు కూడా ప్రయాణం శాలరీ అయితే ఉంటుందని మనకి నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనే అభ్యర్థులు చూసుకుంటే తప్పనిసరిగా ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వారి యొక్క రిజర్వేషన్ తెలియజేసేందుకు క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలని కూడా నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న క్వాలిఫికేషన్స్కి అనుగుణంగా వాళ్ళు హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జామినేషన్కి సంబంధించి. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అనేవి మీరు ఏ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవుతారో దానికైతే పంపిస్తారు. సో ఈమెయిల్ ఐడి అనేది తప్పనిసరిగా చెక్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా వెబ్సైట్ని కూడా ఫాలో అవుతూ ఉండాలి. ఎగ్జామ్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా ఇంటర్వ్యూ లేదా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు ఎండ్యూరెన్స్ టెస్ట్ లేదా డ్రైవింగ్ టెస్ట్ వాయిస్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇక ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే డీటెయిల్స్తో పాటుగా అప్లికేషన్ ఫీజు అనేది చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 170 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు అయితే లేదు. ఇక 1000 రూపాయల ఫీజు అనేది మిగతా అభ్యర్థులందరికీ కూడా ఉంటుందని నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. అప్లై చేసుకునేటప్పుడు మీరు ఆన్లైన్ మోడ్లోనే అప్లై అయితే చేసుకోవచ్చని క్లియర్గా అయితే చెప్పారు. దీంతో పాటుగా మరికొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు అప్లై చేసుకోవడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంతేకాకుండా మీకు నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఎగ్జామ్ అనేది హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందని మనకి చెప్పడం అయితే జరిగింది. ఈ 2 లాంగ్వేజెస్లో కూడా మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామ్ మోడ్లో మనకి కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.